ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ మొత్తాన్ని పీడిఎఫ్లోకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి సైట్ ఓపెన్ చేయడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathi.teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడే మీకు టీచర్ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని చెప్పి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ మనం సబ్మిట్ చేసిన ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడే డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద అయినా సరే మీరు క్లిక్ చేయవచ్చు, లేదంటే పైన అఫీషియల్ వెబ్సైట్ మీద అయినా సరే క్లిక్ చేయవచ్చు. అప్పుడు మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ట్రాన్స్ఫర్ సంబంధించి. దీంట్లో ఇక్కడ మనకి డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్తో ఈ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పి వస్తుంది. డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ బిలో అని చెప్పేసి క్రింద ఉంటుందన్నమాట డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పి. ఈ డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి పీడిఎఫ్లోకి నెక్స్ట్ మనకి ఆ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు సిస్టంలో కానీ మొబైల్లో కానీ ప్రివ్యూ చూపించింది అనుకోండి, అక్కడ పైన కార్నర్లో డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసి ఈ అప్లికేషన్ మొత్తాన్ని మీరు పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ఈ విధంగా మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.